శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాదేవం త్రణయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. జనవరి నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వార ఫలాలు. ఈ వారం రవి యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం 2వ తేదీ వరకు కూడా సింహరాశిలోను, 5వ తేదీ వరకు కన్యా రాశిలోను, 6వ తేదీ నుంచి తులారాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, గురుని యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీన రాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. ఈ వారం కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, ఆడవారి విషయాల నిమిత్తంగా ఎందుకో తెలియనటువంటి ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి, స్త్రీల విషయం నిమిత్తంగా ఎంత దిగొచ్చినా సరే సయోధ్య అనేటటువంటిది కుదరకపోవడం, మీ వాళ్ళే మీకు ఒక బద్ధ శత్రువులుగా మారడం, మీ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు ఎన్ని అవమానాలనైనా భరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. జనాకర్షణ ధనాకర్షణ విపరీతంగా ఉన్నప్పటికీ మీ వాళ్ళ గురించి, మీ అనుకునేటటువంటి వ్యక్తుల గురించి మీ స్థాయిని మీరే తగ్గించుకునేటటువంటి విధంగా నడుస్తారు. వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ సానుకూల వాతావరణం, లాభదాయకమైనటువంటి స్థితి కలుగుతున్నప్పటికీ ఏదో రకమైనటువంటి మానసిక చికాకు అనేటటువంటిది మిమ్మల్ని పదే పదే ఇబ్బందులకు గురి చేస్తుంది. శారీరక దారుఢ్యం వలన కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పారిశ్రామిక రంగానికి, కళారంగానికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సన్మానాలు సత్కారాలు పొందేటటువంటి వ్యవస్థ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రధానంగా ఇవన్నీ జరుగుతున్నప్పటికీ అజాగ్రత్తగా ఉన్నట్లయితే గనక ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఏదో రకంగా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటటువంటి వ్యక్తులు ఆ సన్మానాలు చేసేటటువంటి చుట్టుపక్కలలోనే ఉంటారు అనేటటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది కనుక లేదా ఖచ్చితంగా నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటటువంటి దానికి కనుచూపు మేరలో కనిపిస్తుందా అనేటటువంటి ఆలోచన దృక్పథం, వాతావరణం అంటే ప్రశాంత వాతావరణం కరువైపోయిందా అనేటటువంటి పరిస్థితుల్లో వీటికి మూలము అనేటటువంటిది కూడా మీ అజాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది అనేది ఒక్కసారి గ్రహించండి. దాని ద్వారా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఏ రకంగా ఎన్ని రకాలైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ధోరణిలో ఉన్నా మీలో ఉండేటటువంటి ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థుల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చదువు మీద ఆసక్తి కొద్దిగా సన్నగిల్లేటటువంటి పరిస్థితి, ప్రయాణాలు అధికంగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈ వారంలో మీకు సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే ఆంజనేయుడికి సంబంధించినటువంటి దేవాలయంలో మంగళవారం రోజున సింధూరంతో తమలపాకులతోటి అర్చన కార్యక్రమం చేసి వృద్ధులకు ఏదో రకంగా వారికి కావలసినటువంటి వస్త్రాన్ని దానం చేయడం వలన, దుప్పట్లు లేదా కంబలి దానం చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.